వ్యూవర్స్ వెల్కమ్ టు మహామ్యాక్స్. సో 2025లో ఇప్పటివరకు నేను ఒక హర్రర్ సినిమా రాలేదేంటా అనుకున్నా, వచ్చేసింది ఈషా మూవీ. సో ఈషా, అసలు ఈషా అంటే ఏంటి మనం అనుకుంటుంటాం, ఈశ్వరేష్య అని. సో నిజంగా అందులో నుంచి పుట్టిందే ఈ ఈషా కథ. అంటే నిజంగా మనకి దైవశక్తి ఉన్నట్టే ఈ భూతశక్తి కూడా ఉంటుంది. సో దాన్ని నమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు, నమ్మని వాళ్ళు చాలామంది ఉంటారు. అది ఓన్లీ మీ పర్స్పెక్టివ్కి వదిలేయాలి. సో సినిమా పరంగా హర్రర్ ఎఫెక్ట్స్ కానీ అది కానీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ నిజంగా ఉంది భయ్యా, ఓపెన్గా చెప్తున్నాను, తడిసిపోయిందని చెప్పాలి. సెకండ్ హాఫ్కి అయితే పక్కా మనం వెట్తోనే బయటకు వస్తాం. టిష్యూ పేపర్స్ అయితే పక్కన పెట్టుకుని వెళ్ళండి. అండ్ ఈ సినిమాలో చేసిన త్రిగుణ్ గారు అవ్వచ్చు, లేకపోతే శ్రీహాన్ అవ్వచ్చు, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, వీళ్ళంతా కూడా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ పీక్స్ అని చెప్పాలి. సినిమా ప్లాట్ అయితే చాలా బాగుంది. ఒక హర్రర్ ఎఫెక్ట్స్, ఒక హర్రర్ విజువల్స్ మనం అందరం చాలా అంటే చాలా ఎంగేజ్ అవుతూ ఉంటాం ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కూడా. సినిమా పరంగా అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ వంశీ నందిభట్ గారు మీరు తీసుకునే సినిమాలు డెఫినెట్లీ ఒక పీక్స్ అని చెప్పాలి. అంటే మీ టేకింగ్, అంటే మీరు ఎందుకు అంత సెలెక్టివ్గా వెళ్తారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో సినిమా కథ ఇంపార్టెంట్, సో కంటెంట్ ఇంపార్టెంట్. కంటెంట్ ఉన్న సినిమాలు ఏదైనా సరే డెఫినెట్లీ ఆడతాయి. సో మీలో ఎంతమందికి ఈ ఈషా సినిమా ఇట్లాంటి హర్రర్ ఎఫెక్ట్స్ కనుక ఫీల్ అవ్వాలి, చూడాలి అనుకుంటే మీ నియర్ బై థియేటర్స్కి వెళ్ళి అయితే చూడండి. డెఫినెట్లీ ఈషా సినిమా అయితే ఉంది. సో మా మహామ్యాక్స్ తరపున మేము ఇచ్చే రేటింగ్ 3/5 అయితే ఇస్తాం. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామ్యాక్స్.